డాక్టర్ గారు బ్లడ్ క్యాన్సర్‌కి అస్సలు క్యూర్ లేదా? సో ఇదంతా కూడా మనకి ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్స్‌లో రీసెర్చ్ ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా! ఒక ర్యాండమ్ జెనెటిక్ ఈవెంట్ వల్ల బ్లడ్ క్యాన్సర్ వస్తుందని. చాలా యాక్టివ్ రీసెర్చ్ జరుగుతుంది బ్లడ్ క్యాన్సర్స్‌లో. మిగతా స్పెషాలిటీస్‌లో లేనంత యాక్టివ్ రీసెర్చ్ బ్లడ్ క్యాన్సర్స్‌లో జరుగుతుంది. సో ప్రతిరోజు ఏదో ఒక మాలిక్యూల్ కనుక్కుంటున్నారు. వాటిని టెస్ట్ చేస్తున్నారు. అది ప్రాక్టీస్‌లోకి చాలా ఫాస్ట్‌గా వచ్చేస్తుంది బ్లడ్ క్యాన్సర్స్‌లో. సో మనకు 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు, ఇప్పుడు తీసుకున్నప్పుడు, ఇప్పుడు మనకొచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ వల్ల ఈ బ్లడ్ క్యాన్సర్ అనేది చాలా వరకు మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు మీరు చెప్పినట్లయితే సీఎంఎల్ క్రానిక్ మైలాయిడ్ ల్యూకేమియా అని ఒక బ్లడ్ క్యాన్సర్ ఉంది. ఒక 20 ఇయర్స్ బ్యాక్ దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ పెద్దగా లేవు. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే తప్ప బతికేవాళ్ళు కాదు. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక టార్గెటెడ్ డ్రగ్ వచ్చింది ఇమాటినిబ్ అని. ఆల్మోస్ట్ ఒక థైరాయిడ్ పేషెంట్ ఎట్లా, బీపీ పేషెంట్ ఎట్లా టాబ్లెట్లు వేసుకొని వాళ్ళ డిసీజ్‌ని కంట్రోల్ చేసుకుంటారో, ఇక్కడ ఆ సీఎంఎల్‌లో ఇమాటినిబ్ టాబ్లెట్ వేసుకొని డిసీజ్‌ని కంట్రోల్ చేసుకుంటున్నారు. నార్మల్ లైఫ్ జీవిస్తున్నారు. అంటే అదొక ఎగ్జాంపుల్ గానీ అన్నీ అలా ఉన్నాయని కాదు. సో ఇటువంటి రీసెర్చ్ జరుగుతోంది చాలా. సో ఇటువంటి మెడికేషన్స్ టార్గెటెడ్ థెరపీ, కీమోథెరపీలో అడ్వాన్సెస్ కానీ, సో రైట్ కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ వీటిపైన ఇన్ఫర్మేషన్ కానీ ఇవన్నీ కూడా మనకి ఎటువంటి హెల్ప్ చేస్తున్నాయంటే బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్ బాగా నయమయ్యేట్టు, క్యూర్ అయ్యేట్టు, మంచి అవుట్కమ్స్ వచ్చేట్టు మనకి హెల్ప్ చేస్తాయి. సో రైట్ నౌ ఇప్పుడు చూసుకున్నట్లయితే బ్లడ్ క్యాన్సర్ అని మనం వింటానే డయాగ్నోస్ అవుతానే మనము పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అరే నేను బతకనేమో, ఇంకా క్యూర్ లేదా ఆ జబ్బుకి అని పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న ట్రీట్మెంట్స్తో చాలా వరకు డిసీజ్ని కంట్రోల్ చేయగలుగుతున్నాం. క్యూర్ అనే మాట మనము బ్లడ్ క్యాన్సర్స్లో వాడడం కానీ కంట్రోల్ రేట్స్ అనేవి మంచిగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.